హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యయాతి అనే ఒక రాజు యమధర్మరాజుని ఎలాంటి విచిత్రమైన కోరిక కోరాడు, ఆ కోరిక కారణంగా అతడు ఎన్ని బాధలను అనుభవించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మహాభారత కాలం నాటిది. ఆ రోజుల్లో అమరావతి నగరాన్ని చంద్రవంశానికి చెందిన రాజైన యామతి పరిపాలించాడు. ఇతను తనకు నచ్చిన స్త్రీలు అందరినీ సొంతం చేసుకుని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత యయాతి భార్య దేవయాని గర్భవతి అవుతుంది. అప్పుడు యయాతి దేవయాని దాసి అయిన సమిష్టను చూస్తాడు. ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. సమిష్ట రాజభవనం ముందు ఒక చిన్న కుటీరంలో ఉంటుంది. అప్పుడు రాజు ఎవరు లేని సమయంలో సమిష్టి గదిలోకి వెళ్ళి ఆమెను తనతో శృంగారంలో పాల్గొనమని అడుగుతాడు. యయాతి రాజు అయిన కారణంగా సమిష్ట అతను అడిగిన దానికి ఒప్పుకుంటుంది. అలా మహారాజు సమిష్టితో 3 సంవత్సరాల పాటు సంభోగం చేస్తారు. ఈ 3 సంవత్సరాలలో సమిష్ట 3 సార్లు గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలిసిన దేవయాని తన తండ్రి అయిన శుక్రాచార్యుడికి చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు కోపంతో యయాతికి నీకున్న శక్తి అంతా క్షీణించిపోతుందని, అలాగే నీవు చనిపోతావని శాపాన్ని ఇస్తాడు. శుక్రాచార్యుడు శాపం ఇచ్చినట్టుగానే యయాతి తన శరీరంలో ఉన్న శక్తి అంతా పోయి ఒక ముసలి ఆవిడలా మారిపోతారు. అలాగే ఒకరోజు యయాతి కలలోకి యమధర్మరాజు వచ్చి త్వరలోనే నీ చావు దగ్గర పడిందని చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న యయాతి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన యవ్వనాన్ని తనకు ఇవ్వమని అడుగుతాడు. కానీ శుక్రాచార్యుడు తన అల్లుడు బాధను చూడలేక అతనికి ఒక ఉపాయం చెబుతాడు. శుక్రాచార్యుడు చెప్పిన ఉపాయంతో యయాతి తన దగ్గరికి వచ్చిన యమధర్మరాజుని తనకు 100 సంవత్సరాల ఆయుష్నిమ్మని కోరతాడు. అప్పుడు యమధర్మరాజు యయాతితో నీకున్న 5 కుమారులు ఎవరో ఒకరు నీ ముసలితనాన్ని తీసుకుంటే వారి యొక్క 100 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తానని చెబుతాడు. అప్పుడు యయాతి తనకు దేవయానికి పుట్టిన 4 కుమారులు దగ్గరికి వెళ్ళి వారితో పుత్రులారా, మీలో ఎవరో ఒకరు నా ఈ వృద్ధాప్యాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు 100 సంవత్సరాలు ఇస్తే వారిని నేను నా రాజ్యానికి రాజుగా చేస్తానని వారితో చెబుతాడు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవించి ఆ తర్వాత మీ యవ్వనాన్ని మీకు ఇచ్చేస్తానని వారితో చెప్తాడు. కానీ ఆ 4 తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకోరు. అప్పుడు యయాతి మహారాజు తనకు సమిష్టకు పుట్టిన 5వ కుమారుడు దగ్గరికి వెళ్ళి అతనితో పుత్ర శుక్రాచార్యుడు ఇచ్చిన శాపం కారణంగా నాకు చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చింది. నేను ఏ భోగ భాగ్యాలను అనుభవించకుండానే చనిపోవాలని అనుకోవడం లేదు. అందుకే ఒక 100 సంవత్సరాలు నువ్వు నా వృద్ధాప్యాన్ని తీసుకుంటే నీ యవ్వనాన్ని నేను తీసుకుని దానితో సకల భోగాలను అనుభవించిన తర్వాత నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేసి నిన్ను ఈ రాజ్యానికి రాజును చేస్తానని చెబుతాడు. తండ్రి మాటలు విన్నప్పుడు తన తండ్రి పైన జాలి కలిగి తన తండ్రికి తన యవ్వనాన్ని ఇచ్చి తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు యముడు పురికి తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని ఇస్తాడు. అప్పుడు యవ్వనవంతుడిగా మారిన యయాతి 900 సంవత్సరాల పాటు అనేక మంది స్త్రీలతో శృంగారంలో పాల్గొని అలాగే అనేక భోగభాగ్యాలను అనుభవించిన తర్వాత తన కుమారుడైన పురికి అతడు యవ్వనాన్ని ఇచ్చేసి తన వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు. అంతేకాకుండా యయాతి మహారాజు తన కుమారుడితో మనిషికి ధనం మరియు ఆస్తి అలాగే స్త్రీపై కోరిక ఉన్నంత వరకు ఆ మనిషి ప్రశాంతంగా ఉండలేడు అని చెబుతాడు. ఆ తర్వాత యయాతి మహారాజు తన 2 భార్యలను తీసుకొని అడవులలో ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడే తను మరణిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా యయాతి మహారాజు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.